నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణమైనటువంటి విజయవాడలో ఈ వెస్ట్ బైపాస్ అలైన్మెంట్ అయితే మళ్ళీ మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో వెంకటాయపాలెంలో జరిగిన దాన్ని మార్చడం కోసం ఈ అలైన్మెంట్ మారడం వల్ల ప్రభుత్వానికి మరో 100 కోట్ల రూపాయలు అయితే అదనపు భారం పడింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4లో 7 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మరొక 100 కోట్ల రూపాయల మేర భారం అయితే పడింది. S6 మార్గంలో వెళ్లాల్సినటువంటి అలైన్మెంట్ కాస్త ఎగువకు వెళ్లడంతో ఈ నష్టం అనేది సంభవించింది. ఈ 7 కిలోమీటర్ల మేర ఈ 15% పనులు చేశాక మళ్ళీ ఈ N6 మార్గంలో రోడ్లను అభివృద్ధి చేశారు. కిందటి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ అలైన్మెంట్ మార్చినందుకు గాను కూటమి ప్రభుత్వంపై ఈ 100 కోట్ల భారం పడిందనేటువంటి అభిప్రాయం ఏర్పడుతోంది. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4లో ముందుగా నిర్దేశించుకున్నటువంటి ప్రకారం ఈ యొక్క సిడి యాక్సెస్ రోడ్డు నుంచి S6 రోడ్డు మీదుగానే అలైన్మెంట్ని నిర్దేశించారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ మార్పు జరిగింది. 7,000 మీటర్ల పొడవు, 70 మీటర్ల వెడల్పు, అంటే దాదాపు 130 ఎకరాల ప్రభుత్వ భూమిలో పనులు చేపట్టారు. ఏకంగా 7 కిలోమీటర్ల పాటు అలైన్మెంట్ మారినా ఎవరికీ తెలియలేదు కూడా. ఎందుకంటే రాజధాని కోసం ఈ ప్రాంతంలో రైతులు అంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఉన్నారు. ఈ అలైన్మెంట్ మారిన భూమి కూడా భూసేకరణలో ఉంది. దీంతో ఎవరికీ తెలియడం లేదు. అయితే ఈ మారిన అలైన్మెంట్ N6 మార్గంలో కాకుండా కాస్త ఎగువను ఎందుకు చూపించారన్నది అర్థం కాకున్న విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలైన్మెంట్ని నిర్దేశించేటువంటి విషయంలో నేషనల్ హైవే అధికారులు అక్షాంశ రేఖాంశాలను గుర్తించకపోయారని తెలుస్తోంది. విద్యుత్ శాఖ టవర్ల కోసం వేసినటువంటి పెగ్ మార్కింగ్ను బేస్ చేసుకోవడం వల్లే ఈ అలైన్మెంట్ తప్పిందనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో 7 కిలోమీటర్ల పరిధిలో E11, N6 జంక్షన్లలో ఈ ROBల కోసం పనులు మరియు పిల్లర్ల వరకు వెళ్ళాయి. 4 కిలోమీటర్ల మేర డ్రైన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఈ పనుల విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుందనేటువంటి అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ తప్పిదాన్ని నేషనల్ హైవే అధికారులు నాటి వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. తిరిగి N6 రోడ్డులోనే పనులు చేసుకోవాలని నాటి ప్రభుత్వం నిర్దేశించడంతో మళ్ళీ ఆ మార్గంలోనే పనులైతే చేపట్టడం అయితే జరిగింది. అమరావతిలోని వెంకటాయపాలెంలో కృష్ణానది బ్రిడ్జికి అనుసంధానంగా సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి ఈ యొక్క తిరిగి కొత్త పనులు చేపట్టాల్సి వచ్చింది. అప్పటికే జరిగినటువంటి ఈ యొక్క పనుల్లో జరిగిన నష్టాన్ని చెల్లిస్తామని నాటి వైసీపీ ప్రభుత్వం అంగీకరించిందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు అయితే చెప్తున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ భారం పడిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఈ ఎన్డీఏ భాగస్వామ్యం కావడంతో ఈ 100 కోట్ల భారానికి మినహాయింపు ఇవ్వాల్సిందేనని కోరేటువంటి అవకాశం ఉంది. ఈ క్షేత్రస్థాయిలో అలైన్మెంట్ మారిన విషయం వెంకటాయపాలెం వాసులకు మినహా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈ అలైన్మెంట్ ఏ విధంగా మారిందన్నది ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. 2021 అలైన్మెంట్లో మారగా 2023 మే 23 నాటికి అసలు అలైన్మెంట్లోకి వచ్చేసింది. ప్రస్తుతం రాజధాని పనుల నేపథ్యంలో భూములను చదును చేస్తున్నారు. ROBలు, అండర్ పాసులకు చేసినటువంటి పిల్లర్లను పెకిలిస్తున్నారు. ఈ పిల్లర్లు ఉన్న చోట నీరుకొండ రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ కోసం భూమిలో వేసినటువంటి ఈ యొక్క ఫైల్స్తో సహా తొలగించడంతో విషయం బయటకు వచ్చింది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క విజయవాడ యొక్క వెస్ట్ బైపాస్, పశ్చిమ బైపాస్కు సంబంధించిన మారినటువంటి అలైన్మెంట్ని వివరాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.